రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డు విస్తరణ పనులను నేడు శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు రహదారి విస్తరణ చేపట్టాలని లోకేష్ కు విన్నవించారు. ఆనాడు లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 347 కోట్లతో 4 లైన్ల రహదారిగా విస్తరించనున్నారు. 2 ఏళ్ల కాల వ్యవధిలోనే చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ తో పాటు 2 మైనర్ బ్రిడ్జిలు, 47 కాల్వర్టులు నిర్మిస్తారు. ఈ ప్రాంతం విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీ, స్పెషల్ ఎకనామిక్ జోన్ లో భాగంగా రాంబెల్లి, అచ్యుతాపురం, పరవాడ వద్ద అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్లకు దగ్గరగా ఉంది. దీంతో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టు రోడ్డు అనకాపల్లి సమీపంలోని NH-16 జంక్షన్ వద్ద ప్రారంభమై అచ్యుతాపురం వద్ద ముగుస్తుంది. ఈ రహదారి హారిపాలెంలో రోడ్డు, పూడిమడక రోడ్డు వెంబడి నివాసాలు, పారిశ్రామిక సంస్థలు, మత్స్యకార గ్రామాలకు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. ఇది అచ్యుతాపురం, రాంబెల్లి మండలాల్లోని 5595.47 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నాం. APSEZ కు ప్రధాన కనెక్టివిటీని అందిస్తూ ఉంది. అనకాపల్లి సమీపాన నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ సంస్థ 1.4 లక్షల కోట్లతో కొత్తగా తలపెట్టిన స్టీల్ ప్లాంట్ కు కూడా కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. ఈ రహదారి APSEZ 180 పరిశ్రమల చుట్టూ ఉన్నటువంటి ఇతర కీలక పారిశ్రామిక ప్రాంతాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి అనుసంధానించడంలోని కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు 1,00,000 కంటే కూడా ఎక్కువ మంది ఉద్యోగులు రోజువారీ రాకపోకలను సులభతరం చేస్తుంది. అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి మండలం నివాసితులకు ట్రాఫిక్ కష్టాలను తగ్గింది.